హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందర రావడానికి ముఖ్యమైన విషయం శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని గారు జన్మదిన సందర్భాల ముఖ్యంగా మేము ముందుకు తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు కూడా కొనాడుతూ జిఎస్టి అంశాలు, మేక్ ఇండియా లాంటి స్వచ్ఛ భారత్ కావచ్చు, మరి సమృద్ధి సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ఇలాంటి అభివృద్ధిలో ముఖ్యంగా దూసుకుపోతున్న శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశం సంస్కృతిని ఇతర దేశంలో తన గొంతుని మరి చాటుకున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకు నిరంతరం మరి సేవలను అందిస్తూ ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా అట్లా గొట్లా వచ్చినటువంటి పండుగలలో కూడా కనీసం వారి ఇంటికాడ తల్లిదండ్రులతో కూడా కనీసం టైం కూడా కేటాయించకుండా భారతదేశ జవాన్లతోని టైం కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా చాటుకుంటూ తన గొంతుని ఇతర దేశాల్లో వినిపిస్తూ భారతదేశాన్ని కూడా మూడో స్థానంలో నిలబెట్టినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరి భారతదేశ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ వారిని కోరుతున్నాం. వారు చేసిన అభివృద్ధి మరి నీటి ప్రాజెక్టులు కావచ్చు, రహదారులు, హైవేలు కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, విమానాల శాఖ, మరి విమానాల ఎయిర్పోర్ట్లు కావచ్చు, అనేక రంగాలలో అభివృద్ధి చేస్తూ భారతదేశ ప్రజలకు నిరంతరం వారు చేసినటువంటి సేవలను మర్చిపోవద్దని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియాలి. సో నా కామెంట్ బాక్స్ లో కూడా విషయం చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ నిరంతరం రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకు కావద్దు, భారతదేశ ప్రజలకు కూడా ముఖ్యంగా వారి సేవలు అందించాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా వారికి విజిట్ చేయాలని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, శ్రీ గౌరవనీయులు పెద్దలకు ప్రతి ఒక్కరి తరపున నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓకే.